సూపర్ స్టార్ 'కృష్ణ' ఈయన సినీ కెరీర్‌లో సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. అన్ని ఏరియాస్‌లో స్టన్నింగ్ రికార్డులు నెలకొల్పాయి ఈయన సినిమాలు. డిఫరెంట్ మూవీస్‌లలో నటించి బ్లాక్ బస్టర్‌లను, ఇండస్ట్రీ హిట్‌లను తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటిది డబుల్ రోల్, త్రిబుల్ రోల్ మూవీస్‌లో కూడా నటించి సక్సెస్‌లు అందుకున్నారు. త్రిబుల్ రోల్‌లో ఎక్కువ సినిమాలో నటించిన హీరో టాలీవుడ్‌లో ఎవరైనా ఉన్నారా అంటే అది 'కృష్ణ' గారే. త్రిబుల్ రోల్‌లో నటించిన సినిమాలలో ఎక్కువగా హిట్స్ అవ్వడం మరో రికార్డ్. సూపర్ స్టార్ 'కృష్ణ' నటించిన త్రిపాత్రాభినయం మూవీస్ ఏంటి? ఆ మూవీస్ ఎలాంటి సక్సెస్ సాధించాయో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 కుమారరాజా. సూపర్ స్టార్ 'కృష్ణ' తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ఇది. కన్నడలో రాజ్ కుమార్ హీరోగా నటించిన 'శంకర్ గురు' మూవీకి రీమేక్ 'కుమారరాజా'. టాలీవుడ్‌లో 'కృష్ణ' హీరోగా నటించారు. తండ్రి, ఇద్దరు కొడుకులుగా 3 పాత్రలు నటించారు. సాంబశివరావు దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది మూవీ. కొన్ని ఏరియాస్‌లో 100 రోజులు కూడా ఆడింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది 'కుమారరాజా'. నెంబర్ 2 డాక్టర్ సినీ యాక్టర్. సూపర్ స్టార్ 'కృష్ణ' కొడుకుగా, మేనల్లుడిగా 3 పాత్రల్లో నటించారు. మేనమామ పోలికలున్న మేనల్లుడి పాత్రలో అద్భుత నటన కనబరిచారు 'కృష్ణ'. అలాగే ఒక హీరో డాక్టర్‌గా, ఇంకో హీరో యాక్టర్‌గా నటించారు. తండ్రి పాత్ర చేసిన 'కృష్ణ' డాక్టర్ పాత్రలో నటించడం విశేషం. విజయ్ నిర్మల దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర భారీ హైప్‌తో రిలీజ్ అయ్యి బిలో యావరేజ్‌గా మిగిలింది. నెంబర్ 3 పగపట్టిన సింహం. సూపర్ స్టార్ 'కృష్ణ' పోలీస్‌గా, విలన్‌గా, లాయర్‌గా 3 పాత్రల్లో నటించిన చిత్రం ఇది. బీసీ సెంటర్స్‌లలో ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది మూవీ. ప్రతి ఫ్రేమ్‌లో 'కృష్ణ' గారే కనిపించడం విశేషం. డిఫరెంట్ యాక్టింగ్‌తో అదరగొట్టాడు 'కృష్ణ'. పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. నెంబర్ 4 సిరిపురం మొనగాడు. సూపర్ స్టార్ 'కృష్ణ' తండ్రి కొడుకులుగా, పోలీస్ ఆఫీసర్‌గా, విలన్‌గా 3 పాత్రల్లో నటించిన చిత్రం ఇది. జయప్రద హీరోయిన్‌గా నటించగా, కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ మెయిన్ ఎసెట్‌గా నిలవడంతో సూపర్ హిట్ అయింది. మాస్ అంశాలతో తెరకెక్కి సక్సెస్ సాధించింది మూవీ. నెంబర్ 5 బంగారు కాపురం. సూపర్ స్టార్ 'కృష్ణ' ఐదవసారి త్రిపాత్రాభినయం చేసిన మూవీ ఇది. తండ్రి, ఇద్దరు కొడుకులుగా నటించారు. రాముడు భీముడు తరహాలో ఉంటుంది మూవీ. పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. జయసుధ, జయప్రద హీరోయిన్స్‌గా నటించారు. 1984లో భారీ హైప్‌తో రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచింది. 'కృష్ణ' గారు మాస్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేశారు. నెంబర్ 6 రక్త సంబంధం. విజయ్ నిర్మల దర్శకత్వంలో సూపర్ స్టార్ 'కృష్ణ' తండ్రి, ఇద్దరు కొడుకులుగా త్రిపాత్రాభినయం చేసిన మూవీ ఇది. తమిళంలో శివాజీ గణేశన్ 3 పాత్రలో నటించిన 'దైవయగన్' మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. తెలుగులో 'రక్త సంబంధం' పేరుతో విజయ్ నిర్మల రీమేక్ చేసి ఫ్లాప్ అందుకున్నారు. ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది 'రక్త సంబంధం'. నెంబర్ 7 బొబ్బిలి దొర. సూపర్ స్టార్ 'కృష్ణ' 3 పాత్రలో నటించిన చివరి చిత్రం ఇది. బోయపాటి కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. విజయ్ నిర్మల, సంఘవి ముఖ్య పాత్రలు నటించగా, కోటి సంగీతాన్ని సమకూర్చారు. 'కృష్ణ' గారు అన్నదమ్ములుగా 3 పాత్రలు నటించారు. 1997 ఫిబ్రవరిలో చాలా సినిమాల పోటీ మధ్య రిలీజ్ అయి బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా మిగిలింది. ఈ 7 సినిమాలలో డాక్టర్ సినీ యాక్టర్ బిలో యావరేజ్‌గా మిగలగా, 'రక్త సంబంధం', 'బొబ్బిలి దొర' మూవీస్ ఫ్లాప్‌గా మిగిలాయి. మిగిలిన 5 సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇన్ని మూవీస్‌లలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్‌లో తెలియజేయండి. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి రీచ్ అవుతుంది.